క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములండి. పరిశుద్ధ బైబిల్లో దేవుడు ఎన్నో జీవరాశుల గురించి మాట్లాడారు. అయితే ఎగరలేని పక్షి అయిన నిప్పుకోడి గురించి బైబిల్లో చాలా ఆశ్చర్యకరమైన ఆత్మీయ సత్యాలు రాయబడ్డాయండి. ఈరోజు మనం బైబిల్లో నిప్పుకోడి ప్రస్తావన ఉన్న 8 ముఖ్యమైన వచనాల గురించి, వాటి ఆధ్యాత్మిక అర్థాల గురించి చాలా సులభంగా తెలుసుకుందామండి. మొదటగా ఆ వచనాలేంటో చూద్దాము. యోబు గ్రంథం 30వ అధ్యాయంలో 29వ వచనము. నేను నక్కలకు సోదరుడునైతిని, నిప్పుకోళ్ల జతకాడనైతిని. యోబు గ్రంథం 39వ అధ్యాయంలో 13 నుంచి 18 వచనం వరకు. నిప్పుకోడి సంతోషము చేత రెక్కలు నాడించును, రెక్కలును వెంట్రుకలును దానికున్నందున అది వాత్సల్యము కలదిగా నున్నదా? లేదు సుమి. అది నేలను దాని గుడ్లను పెట్టును, ధూళిలో వాటిని కాచును. దేని పాదమైన వాటిని త్రొక్కవచ్చునని అయినను, అడవి జంతువు వాటిని చితక త్రొక్కవచ్చునని అయినను అనుకొనకయే యున్నది. తన పిల్లలు తనవి కానట్టు వాటి యొడల అది కాఠిన్యము చూపును. దాని కష్టము వ్యర్థమైనను దానికి చింతలేదు. దేవుడు దానిని తెలివిలేనిదిగా చేసెను. ఆయన దానికి వివేచనా శక్తిని అనుగ్రహించి ఉండలేదు. అది లేచునప్పుడు గుర్రమును దాని రౌతును తిరస్కరించును. యెషయా 13వ అధ్యాయంలో 21వ వచనము. నక్కలు అక్కడ పండుకొనును, గురుపోతులు వారి ఇండ్లలో ఉండును, నిప్పుకోళ్ళు అక్కడ నివసించును, కొండమేకలు అక్కడ గంతులు వేయును. యెషయా 34:13. ఎదోము నగరులలో ముండ్ల చెట్లు పెరుగును, దాని దుర్గములలో దురదగొండ్లును గచ్చలను పుట్టును. అది అడవి కుక్కలకు నివాస స్థలముగాను, నిప్పుకోళ్లకు సాలగాను ఉండును. యెషయా 43:20. నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను. అడవి జంతువులను అడవి కుక్కలను నిప్పుకోళ్లును నన్ను గనపరచును. ఇర్మియా 50:39. అందుచేతను అడవి పిల్లులను నక్కలును అక్కడ నివసించును, నిప్పుకోళ్లును దానిలో నివాసము చేయును. ఇక మీదట అది ఎన్నడును నివాస స్థలము కాకపోవును. తరతరములు దానిలో ఎవరునూ కాపురముండరు. విలాపవాక్యములు 4:3. నక్కలైనను చన్నిచ్చి తన పిల్లలకు పాలిచ్చును. నా జనుల కుమారి ఎడారిలోని ఉష్ణపక్షుల వలె క్రూరురాలాయను. కా గ్రంథము 1వ అధ్యాయంలో 8వ వచనము. దీన్ని చూచి నేను కేకలు వేయుచు ప్రలాపించుచున్నాను. ఏమీయూ లేకుండా దిగంబరినై నక్కలు అరచునట్లు అరచుచున్నాను, నిప్పుకోడి మూల్గునట్లు మూల్గుచున్నాను. ప్రియమైన వారలారా, ఈ 8 వచనములను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు నిప్పుకోడి ద్వారా మనకు 3 ప్రాముఖ్యమైన విషయాలను నేర్పుతున్నారు. మొదటిగా దేవుని కృప. నిప్పుకోడికి గుడ్లని జాగ్రత్తగా చూసుకునే జ్ఞానం లేదండి. మనుష్యులమైన మనకు ఉన్న తెలివితేటలు, పిల్లలపైన మనకున్న ప్రేమ అంతా దేవుడు మనకిచ్చిన కృప మాత్రమే, మన సొంత శక్తి కాదండి. రెండవదిగా కఠినత్వం వద్దు. నిప్పుకోడిలాగా మనం కూడా దేవుని విషయాలలో తోటివారి పట్ల నిర్లక్ష్యంగా కఠినంగా మారకూడదని విలాపవాక్యాల ద్వారా హెచ్చరింపబడుతున్నాము. మూడవదిగా దేవుని మహిమ. మనుషులు లేని పాడుబడిన అరణ్య స్థలాలలో నిప్పుకోళ్ళు నివసించినప్పటికీ దేవుడక్కడ నీటిని పుట్టించినప్పుడు ఆ నిప్పుకోళ్ళు కూడా దేవుడిని కనపరుస్తాయండి. నిర్జనమైన స్థితిలో కూడా దేవుడు తన సృష్టిని పోషిస్తాడని దీని అర్థం. కాబట్టి
మన జీవితాలు ఎడారిలా మారిపోయినా దేవుడు మనల్ని పోషిస్తాడండి. మనం నిప్పుకోడిలా కఠినంగా ఉండకుండా దేవునికి లోబడి ఆయనను గనపరిచే బిడ్డలుగా ఉందామండి. దేవుడు ఈ చిన్న మాటలను దీవించునుగాక. ఇప్పుడు చిన్న ప్రార్థన చేసుకుందామండి. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఈరోజు మీ సృష్టిలోని నిప్పుకోడి ద్వారా మీరు రాసిన అద్భుతమైన వాక్య భాగాలను ధ్యానించటానికి మీరిచ్చిన కృపకై వందనాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. మాకు మీ ఆత్మీయ జ్ఞానాన్ని ప్రసాదించండి. ఎలాంటి కఠినత్వం మా హృదయాలలో లేకుండా మిమ్మల్ని ఎల్లప్పుడూ ఘనపరిచే భాగ్యాన్ని దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని బైబిల్ సత్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.